రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈరోజు కూడా ఒక కీలకమైన అంశంపై చర్చ కొనసాగించబోతున్నాం. రైట్, ఈరోజు ఇటీవల సెన్సేషన్ సృష్టించినటువంటి శివబాలకృష్ణ ఎవరైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నారో ఆయన అంశం గత కొన్ని రోజులుగా చాలా హాట్ టాపిక్గా మారింది. ఏ స్థాయిలో ఒక అధికారి అంత స్థాయిలో ఆ విధంగా అన్ని వేల కోట్లు సంపాదించగలుగుతారా అని అందరూ కూడా, అంటే ఆయనకున్నటువంటి ఆస్తుల చిట్టం మొత్తం కూడా తీసిన తర్వాత అందరూ కూడా భయపడ్డారు. ఆ స్థాయిలో అంటే ఒక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ వేల కోట్లు ఎలా దోచుకోగలిగాడు? పాలనలో ఉన్న డొల్లతనమా, పాలకులతో ఉన్న సాన్నిహిత్యమా? ఒక్క దొంగ దొరికితేనే డొంకంతా కదులుతుంది. ఒక్కో అధికారికి వందల కోట్ల అక్రమాస్తులు ఉన్నాయా? ధరణితో దగాపడ్డ వారికి న్యాయం ఎక్కడా? బ్యూరోక్రాట్స్ దోపిడీ అంత ఉందా? కూలుతున్న మేడిగడ్డలో తవ్విన కొద్దీ అక్రమార్కులే. గత పాలకులు కళ్ళు మూసుకున్నారా? నాయకులే దగ్గరుండి పంచుకున్నారా? పాలకపక్షం ప్రశ్నిస్తే విపక్షం దాడేందుకు? అడిగినా అడగకపోయినా అర్హత లేని వారికి ఈ పదవులు ఎందుకు? రైట్, ఇదే ఈరోజు ది గ్రేట్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రధానంగా ఇందులో డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా బీజేపీ నుంచి అమర్నాథ్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు అందే సత్యం గారు, అదేవిధంగా దిలీప్ కుమార్, కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గంధం రాములు, వీరంతా కూడా ఉన్నారు. రైట్, ఒకసారి శివబాలకృష్ణ యొక్క కేసు స్టడీ చేసినట్లయితే ఆయన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ హోదాలో ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు, ఎంత ఆస్తులు సంపాదించారు అనేది తాజాగా కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా కొంతమంది ఐఏఎస్ల పేర్లు కూడా రావడం జరిగింది. ఆయన ఆస్తుల వివరాలు ఒకసారి చూసినట్లయితే ఆల్మోస్ట్ 2 రాష్ట్రాలు కలిపి 214 ఎకరాల వ్యవసాయ భూములు, అదేవిధంగా 29 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఖరీదైన విల్లా. రఫ్గా ఇవి రమారమిగా అంచనా వేస్తే ఆల్మోస్ట్ 500 కోట్లు, బట్ మార్కెట్లో వీటి అంచనా 1000 కోట్ల పై మాట. ఇలాంటివి చాలా 2 రాష్ట్రాల్లో కలిపి చాలా ప్రాంతాల్లో ఈ విధంగా ఆయన వ్యవసాయ భూములు సంపాదించుకోవటం, ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం, లేదా వాళ్ళ బంధువుల పేరు మీద రిజిస్టర్ చేసుకోవటం, ఇదంతా కూడా ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఈ కేసు విచారణలో ముఖ్యంగా ఐఏఎస్ల పేర్లు కూడా వచ్చాయి. తాజాగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా రావడం జరిగింది. సో రైట్, ఎట్లా సాధ్యమైంది ఒక అధికారికి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడడం ఎలా సాధ్యపడింది ఏంటనేది చర్చిద్దాం. రైట్, ప్రస్తుతం అందే సత్యం గారు, ఫస్ట్ మీతోనే మీరు చెప్పండి. మీకు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల యొక్క ఒక కోఆపరేషన్ లేకుండా, సహాయం లేకుండా ఒక అధికారి, అంటే ఆల్మోస్ట్ ఐఏఎస్ హోదా ఉన్నటువంటి ఒక అధికారికి ఈ స్థాయిలో సంపాదించుకునే అవకాశం ఉంటుందా? అంటే కీలక వ్యక్తుల సహకారం లేనిది. ఒక మాట అండి, కేఎన్ ఫనిక్కర్ అని ఒక గ్రేట్ హిస్టోరియన్ ఉన్నాడు. ఆయన పేరు తెలవనోళ్ళు లేదు. ఆయన కరప్షన్ మీద ఒక వ్యాసం రాస్తూ ఒక కామెంట్ చేశాడు. బ్యూరోక్రాట్లకు అవినీతికి సంబంధం ఉందని అంటుంటారు, అది కరెక్ట్ కాదు. బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు కలిసి అవినీతి చేస్తున్నారని ఆయన స్టేట్మెంట్. కావాలంటే నేను మీకు ఫోటో కాపీ తీసి పెడతాను రేపు మీకు పర్సనల్గా. ఇది ఆయన స్టేట్మెంటు. బ్యూరోక్రాట్లు, పాలిటీషియన్స్ కలిసి అవినీతి చేస్తారు, ఇండిపెండెంట్ కాదనేది. ఇవాళ ఇది మన ఈ శివబాలకృష్ణ కూడా అదే వర్తిస్తుంది. ఏ బ్యూరోక్రట్ అయినా 100, 200, 1000, 2000, 1,00,000, 2 లక్షలు తప్ప కోట్లలో అవినీతి చేస్తుందంటే ఖచ్చితంగా పాలిటీ సపోర్ట్ ఉంటుంది. పాలిటీ సపోర్ట్ లేకుండా అలా చేసే అవకాశం లేదు. తర్వాత కీలక స్థానాల్లో కొనసాగటం, ఒక కీలక స్థానం నుంచి మరో డిపార్ట్మెంట్ల కీలక స్థానానికి, తర్వాత ఎవరినైనా ఆ పై ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని కూడా లెంగ తీసుకోవటానికి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా లొంగి పనిచేయటానికి, ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే పాలిటీ సపోర్ట్ ఉంటే సాధ్యం అవుతుంది. మంత్రుల కన్నా పెద్ద స్థాయి వ్యక్తిలో సపోర్ట్ లేకుండా ఇన్ని రకాల పనులు చేసే అవకాశం లేదు. ఇన్నేళ్లు కీలకమైనటువంటి పొజిషన్లో ఉండే అవకాశం లేదు. ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఒక 5,000 లంచం తీసుకుంటూనే ట్రాప్ చేసే ఏసీబీ మరి 1000 కోట్లు సంపాదించేంత వరకు ఎందుకు కళ్ళు మూసుకుంది అంటే ఏసీపీలు కూడా ఇటువంటి పెద్ద తలకాయల జోలికి పోవట్లే. దానికి మరొక గవర్నమెంట్ వచ్చి సపోర్ట్ చేసి కమాన్ ఈ పని చేయాల్సిందంటే అప్పుడు రంగంలోకి వస్తాయి తప్ప లేకపోతే పెద్ద తలకాయల జోలికి పోవట్లేదని దీని అర్థం. కాబట్టి ఇవాళ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్ ఇన్ ఎనీ స్టేట్, ఇది పూర్తిగా మోటివేటెడ్ పర్సన్స్ తోటి మోటివేటెడ్గా కాకుండా అది ఒక ప్రెజర్ ఉంటేనే చేయటం లేకపోతే లేదనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ఇంత అవినీతి సాధ్యమైంది. అంటే దర్యాప్తు సంస్థలు సత్యం గారు,
దర్యాప్తు సంస్థలు అనేవి పొలిటికల్ రాజకీయ పార్టీలు లేదంటే ప్రభుత్వం ఆయా పార్టీ అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయంటారా? ఖచ్చితంగా అండి. అసలు ఇవాళ మన రాష్ట్ర ఏసీబీ ఏంటి, సిబిఐ కూడా ఆ లక్షణం ఉందిగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు అధికార పక్షంలో మన చిదంబరం హోమ్ మినిస్టర్ ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అమిత్ షాలో తప్పు చూసి జైల్లో పెట్టింది సిబిఐ. మళ్ళీ అధికారంలోకి వచ్చిన అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉంటే చిదంబరాన్ని 9 నెలలు జైల్లో పెట్టింది సిబిఐ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కరప్టెడ్ అవుపడుతున్నాడు లేదా ఇల్లీగల్ అవుపడుతున్నాడు, అధికారంలో ఉంటే శుద్ధిగా అవుపడుతున్నాడు. మరి అమిత్ షా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సిబిఐకి ఎందుకు రాంగ్ పర్సన్గా అవుపట్టలేదు, లేదా చిదంబరం ఎందుకు అవుపడలేదు అధికారంలో ఉన్నప్పుడు? కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంటు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంటు, అన్నిటికన్నా క్రెడిబిలిటీ ఉన్న సిబిఐ ఇట్లా వ్యవహరిస్తుంటే రాష్ట్రాలు ఉన్నటువంటి ఏసీబీకి ఏమి ఉన్నాయండి? కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా అటానమస్ ఉన్నాయి కూడా, ఇవాళ అటానమస్ ఉన్నటువంటి సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోతున్నది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాలిటిసైజ్ లేకుండా ఇవాళ ఏ ఇన్స్టిట్యూషన్ మిగలినటువంటి స్థితి వచ్చింది. అంటే ఇటువంటి స్థితిలో ఇవాళ శివబాలకృష్ణ లాంటి వాళ్ళకు మంచి దున్నుకునేందుకు రావాల్సినటువంటి గ్రౌండ్ పాలిటికల్ సాధ్యం అవుతుంది. సచిన్ గారు, శివబాలకృష్ణ గారు పట్టుబడ్డారు కాబట్టి బయటపడింది. పట్టుబడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారేమో ఐఏఎస్ల రేంజ్లో ఆ స్థాయిలో ఉండి సంబంధిత శాఖకి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కార్యదర్శి సెక్రటరీగా ఉంటూ సంబంధిత మంత్రితో కలిసి కొంత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. ఇతను పట్టుబడ్డారు కాబట్టి బయటపడింది. ప్రశ్న ఎందుకు? అసలు బ్యూరోక్రాట్లు పాలిటీషియన్స్ కలిసి ఈ అవినీతి చేస్తున్నారు. ప్రశ్న ఎందుకు? ఇవాళ ఆ డబ్బులు తీసుకుని డబ్బుల్ని ఆస్తిగా మార్చుకోవాలంటే కష్టం అవుతుంది పాలిటీషియన్స్ కానీ డెమోక్రట్స్ కానీ. కాబట్టి బ్యూరోక్రాట్స్ కానీ పాలిటీషియన్స్ కానీ డబ్బులు తీసుకునేది తక్కువైంది. భూములు ఆక్రమించడమే మళ్ళీ డబ్బులు తీసుకొని రిస్క్ ఎందుకు? కాబట్టి ఇవాళ మీరు హైదరాబాద్ చుట్టూ చూడండి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఫామ్ హౌజులన్నీ ఎవరి, తర్వాత ఆక్రమించినటువంటి ఎవరి, రైతుల దగ్గర బలవంతంగా ప్రెజరైజ్ చేసి తీసుకున్న ఎవరెవరు ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో లెక్క తీయండి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటిది ఇది అడ్మినిస్టర్డ్ కరప్షన్. అడ్మినిస్టర్ అంటే ప్రభుత్వ సహకారంతో, దీన్నే మన వాళ్ళు కోని క్యాపిటలిజం అంటున్నారు. అంటే వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కుమ్మక్కై సంపాదించేది అంటున్నారు. కాబట్టి ఇవాళ క్రిడుపులో చూసినా మీరు ఏవి చూసినా ఇది ప్రజల్ని వంచి ఇటువంటివి చేస్తున్నారు. శివబాలకృష్ణ అనేటువంటిది ఒక చిన్న రాయి, అందులో చిన్న గులక రాయి. రైట్ సార్, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేబీ ఈ వ్యక్తి బయటపడ్డాడు కాబట్టి దొరికిపోయాడు. నెక్స్ట్ ఈ 5 years టర్మ్ తర్వాత కూడా మేబీ కాంగ్రెస్ ఈ టర్మ్ ప్రభుత్వం గవర్నమెంట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇటువంటి కేసెస్, ఇటువంటి వ్యక్తులు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందేమో. అంటే ఈ రూలింగ్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏ రూలింగ్ కూడా దానికి కాదేమో, మేబీ అనర్హం కాదేమో. ఇప్పుడు అన్ని రూలింగులు కలిపి దేశంలో యావరేజ్ చేశారు. 100 రూపాయలు ఖర్చు పెడితే సెంట్రల్ బడ్జెట్ లో లేదా నిధుల్లో గ్రౌండ్ లెవెల్ చేరే వరకు 60 రూపాయలు చేరుతున్నాయని గత 30 ఏళ్లుగా మొత్తుకుంటుంది పరిశోధన సంస్థలు. కాబట్టి ఇవాళ కేంద్ర బడ్జెట్ 45 లక్షలు 50 లక్షల కోట్ల 47.66 లక్షల కోట్లు ఖర్చు పెడితే కిందికి చేరే వరకల్లా అదే స్థితి. రాష్ట్ర బడ్జెట్ కిందికి చేరే వరకల్లా అదే స్థితి. కాబట్టి ఓవరాల్ ఉంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది లేదు. కానీ ఒక డిస్ట్రిక్ట్ భారతదేశాన్ని ఒక క్యాన్సర్ లాగా పీడిస్తుంది. ఇలా పీడించడం వల్ల 2 రిజల్ట్స్ ఏమిటంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్ గా టర్న్ కాకుండా పోవడంతో గ్రోత్ మీద బాగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. రెండవ వైపు ఈక్విటీ వైపు బాగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే 70% సంపద 10% మంది కేంద్రీకృతం కావడానికి ఈ ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుంది. సచిన్ గారు, రెండవ వైపు ఇన్ఈక్వాలిటీ పెరగడానికి ఈ ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది నాశనం చేస్తుంది, క్యాన్సర్ అయిపోయింది. ప్రభుత్వ ఆదేశాలను అన్నింటిని కూడా వారి యొక్క పరిపాలన చాతుర్యంతో జిల్లా మొత్తాన్ని ఒక జిల్లా మొత్తాన్ని కూడా ఒక పరిపాలన గాడిలో పెట్టేందుకు ఐఏఎస్ యొక్క పాత్ర చాలా విలువైనది. కానీ అటువంటి వ్యక్తులు ఒక జిల్లా మొత్తాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన వ్యక్తులు ఈ విధంగా ఇంత కరప్షన్లో కూరుకుపోవడం, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇంత దారుణమైన పరిస్థితి. నన్ను అడిగారా? మిమ్మల్ని సచిన్ గారు, మిమ్మల్ని. ఖచ్చితంగా అండి. ఇవాళ మనకు ర్యాంకింగ్ ఇస్తున్నారు, ఇండియన్ యావరేజ్ కానీ స్టేట్ యావరేజ్ కానీ. ఆ ర్యాంకింగ్లో
బాగా అవినీతి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మనం చూస్తున్నాంగా, రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు, ఇటువంటి ర్యాంకింగ్ ఇస్తున్నారుగా. టాప్ 5 ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కరప్షన్ ఆ యావరేజ్ 40% ఉంటే ఇక్కడ 50%, 60% ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవాళ ఆ డిపార్ట్మెంట్లకు కేటాయించినటువంటి నిధులు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మరొక దానికి కానీ కేటాయించినవి అవి మెటీరియల్ కాకపోతే జరిగే నష్టం అపారం. కాబట్టి ఇవాళ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. కాళేశ్వరం ఉంది, అది బ్యారేజ్ 4,000 కోట్లు అని బీఆర్ఎస్ అంటది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు వ్యర్థమైనని కాంగ్రెస్ అంటది. నేనేమంటే ఒక పరిశోధక విద్యార్థిగా 1,00,000 కోట్లు కాదు, ఈ ఈ ఈ ఈ బ్యారేజ్ ఎంతకాలం అయితే నీళ్లు నిలవో దానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల నష్టం వస్తుంది. ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకుండా, దాన్ని వాడకుండా, బ్యారేజ్ వాడకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని 1,00,000 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి నష్టం 1,00,000 కోట్లు కాదు, ఆగమైంది 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు ఆగితే ఉపయోగం లేదు, అన్ని సంవత్సరాలు 1,00,000 కోట్ల చొప్పున పెరుగుతూనే ఉంటది. తర్వాత రెండోది, ఇది నెగిటివ్ ఎసెట్ గా తయారైంది. అంటే నెగిటివ్ ఎసెట్ అంటే కాళేశ్వరం కోసమే వడ్డీలు ఒక 10,000 కోట్లు కట్టాల్సి వస్తుంది, అసలు కొంత కట్టాల్సి వస్తుంది. ఒక కాళేశ్వరం కోసం 15,000 కోట్లు ప్రతి సంవత్సరం కట్టాల్సి వస్తుంది. ఇట్లా ఇది ఒక నెగిటివ్ ఎసెట్ గా మారిపోద్ది. రైట్ రైట్ బీఆర్ఎస్ నేత గంధం రాములు గారు కూడా డిబేట్లో. రాములు గారు, గంధం రాములు గారు నమస్కారం అండి. కాదు సార్, మీ గవర్నమెంట్లో ఈ విధంగా ఈ స్థాయిలో మీ 10 ఏళ్ల రూలింగ్లో ఒక అధికార పట్టుబడితేనే ఒక 1,000 కోట్ల పైన ఆస్తులు బయటపడ్డాయి. ఇట్లా ఎంతమంది ఉన్నారో మీ గవర్నమెంట్లో? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అవినీతి అధికారులు తినేవాడు ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా వాడు పనిచేసుకుంటే వెళ్ళిపోతుంటాడు. 1994లో అనంతపురం జిల్లాలో ఒక శానిటేషన్ ఇన్స్పెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన శివబాలకృష్ణ వారి నేపథ్యం కానీ, వారి యొక్క ఉనికి కానీ, వారి యొక్క ఉద్యోగ రీత్యా మరి వారు మొదటి నుంచి కూడా ఈ అవినీతి విషయంలో ఉన్నటువంటి అధికారి. మరి ఇక్కడ పలు డిపార్ట్మెంట్ల నుంచి బదిలీ ఎదుర్కొంటూ వస్తున్న ఉద్యోగి. మరి ఇలాంటి ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు సార్, ఏ ప్రభుత్వాలైనా ఉన్నారు. కానీ మీ 10 ఏళ్ల రూలింగ్లోనే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆ లెక్కలు బయటపడుతూ ఉన్నాయి, అధికారులు కూడా చెప్తున్నారు. మీ 10 ఏళ్ల రూలింగ్లోనే వారి నేపథ్యము 1994 30 సంవత్సరాల కిందటి వారి ఉద్యోగ రీత్యా వారి నేపథ్యం మొదలైంది. ఈ 10 సంవత్సరాలనే ఆమె అవినీతి పడగాలి, 10 సంవత్సరాలనే ఆయనవి అట్లా కాదు. కానీ ఇలాంటి అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు, అదేవిధంగా ఐఆర్ఎస్లు చాలా ఉన్నతమైన ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ అవినీతి చేసేవాడు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వాని పని వాడు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. దీన్ని ఎవరు కూడా సమర్థించేటువంటి అంశం కాదు. ప్రజల యొక్క ఉన్నతి కోసం, ప్రజల యొక్క పాలనలో నిజాయితీగా ఉన్నటువంటి అధికారులు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఇదే విధంగా ఉన్నారని కాదు, మంచి అధికారులు కూడా ఉన్నారు. మరి మంచి పాలన కూడా అందించే అధికారులు ఉన్నారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ పాలనే కాదు సార్, ప్రభుత్వం గతంలో చూసుకున్నట్లయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కానీ మిగతా చాలా మంది ఎన్ఎండిసిలో కావచ్చు, మిగతా అన్ని అంశాలకు చాలా జరిగినాయి. దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా జరిగినాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మద్దతుతోనే, సపోర్ట్తోనే ఇదంతా జరిగిందనేది చాలా బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల యొక్క సపోర్టు, మద్దతు, వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందనేది బలంగా వినిపించడం వేరు, బలంగా నిరూపించడం వేరు. ఆ పనిలో నిరూపించే పనిలోనే ఉన్నారు వాళ్ళు కూడా. బలంగా నిరూపించడం వేరు, నిరూపణ జరగాలి. మొదటి వరకు ఏం జరిగింది, 2 నెలలు 3 నెలల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిమయము, దాచుకున్నారు అని గత 3-4 నెలల నుంచి విపరీతంగా ప్రచారం చేసి ఈరోజు రాజ్యాధికారానికి వచ్చారు. రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసిన అంశాలు ఏంది, ఇలాంటి అధికారులను మరి విచారణ చేయాలి, పట్టుకోవాలి, మరి మొత్తము రిటర్న్ తీసుకోవాలి. అదేవిధంగా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష చేయాలి. శిక్ష కూడా వేశారు. వారికి వాళ్ళ తమ్ముడైనటువంటి సునీల్ కానీ మిగతా నవీన్ దొరికారు, వాళ్ళు కూడా రిమాండ్ చేశారు. చాలా సంతోషం. ఇంకా పెద్ద పేర్లు వచ్చేస్తాయట దీనికి ఏ ప్రభుత్వం కూడా. రాములు గారు, ఇంకా పెద్ద పేర్లు వచ్చేస్తాయంట. ఇప్పటికే ఐఏఎస్ పేర్లు కూడా వచ్చారు, 2 పేర్లు ఇంకా కూడా వస్తాయట. అందులో ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులు కూడా వస్తాయి, వాళ్ళ పేర్లు కూడా వస్తాయేమో. తెలియాలి రావాలి సార్, రావాలి,
దొంగలు దొరకాలి, పట్టుబడాలి, దొంగతనం లంగతనం దాగక తప్పదు, రైట్. రావాలి, బయటికి రావాలి. ఇది ప్రజల సొమ్ము. దీన్ని ఏ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ ప్రజాస్వామికవాదులు ఎవరు దీన్ని సమర్థించరు, ఎవరు దీన్ని ఆ, మంచిది అనరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దొరకాలి, వాళ్ళని విచారణ రైట్. చేయాలి, దోషులను ఖచ్చితంగా శిక్షించాలి. టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, తన బిడ్డ కానీ తన కొడుకు ఎవడైనా కూడా అవినీతికి పాల్పడితే చట్టానికి చుట్టాలు ఎవరు కాదు, శిక్షించాలనేటువంటి ఆలోచనతో గత 10 ఏళ్ళకి వెళ్ళి కేసీఆర్ గారు చెప్తారు. కాబట్టి రైట్. రైట్. ఇలాంటి రైట్. అధికారులు కావాల్సి మిగతా ఎవరైనా నాయకుడున్నా కూడా వాడిని పట్టాలి, నిరూపణ చేయాలి, శిక్షణ చేయాలి. ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం పారదర్శకంగా ఇలాంటి ఆ, ఆ, విభేదాలు లేకుండా, రైట్. రైట్. ఇలాంటి మీ పాయింట్ అర్థమైంది. తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి, లోపడేయాలి. సార్ ఎవరు చట్టం చుట్టాలు గారు, ఎవరు సమర్థించారు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు సమర్థించారు సార్? ఎవరు దీంట్లో ఎంతటి వారైనా శిక్షించాలి, ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలి. ఇంకా ఎవరైనా రైట్. రైట్. దిలీప్ గారు, కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ గారు, రైట్. మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఈ విధంగా శివబాలకృష్ణ విపరీతంగా ఆస్తులు కూడబెట్టడం జరిగింది, అది ఎవరు సపోర్ట్తో చేశారు ఏంటనేది విచారణలో బయటపడుతూ ఉంది. రైట్. మీరు మీ 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 గవర్నమెంట్ ఇటువంటి వాటిని అంటే భవిష్యత్తులో అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ఖచ్చితంగా ఇటువంటి అధికారులు బయటకు వస్తారనేది ఒక నోన్ ఫ్యాక్టు. మీ ప్రభుత్వం అటువంటి జరిగే ఆస్కారం లేదా? ఈ కేసుని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు? ఒకటి అన్ఫార్చునేట్లీ ఒక 10 years నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న సందర్భంలో మనం ఎన్నో సందర్భాల్లో పలు మీడియాలో మాట్లాడుకున్నాం. ఇష్టారాజ్యంగా అవినీతి రాజ్యం వెళ్తుంది, వీళ్ళంతా సామంత రాజులాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లూటీ చేస్తున్నారు ప్రజాధనాన్ని అని మనం ఆఖరికి సీఎం కూడా ఉదాహరణ సందర్భంలో దళిత బంధు స్కీమ్లో ఆ మాట అన్నాడు. 30% ఆఖరి దళిత బంధులో వాడు నొక్కేస్తున్నారు, ఆ లిస్ట్ ఉందన్నాడు. అది పరిస్థితి. అట్లాంటప్పుడు నిప్పు చేసి తప్ప ప్రభుత్వంలో మీరు కొన్ని శాఖలు ఎట్లా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఎక్సైజ్ కానీ, లేకపోతే మైనింగ్ కానీ, ఇట్లాంటి శాఖల లోపల మీరు కనుక రెగ్యులర్ రివ్యూ చేసి ఒక అంకుశం పట్టుకొని కూర్చుంటే తప్ప అందులో అసలు ఈజీ మనీ ఉంటుంది. అది మీరు చెక్ చేసి పీరియాడికల్గా ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి ఆఫీసర్లతో మీరు భయపెడితే తప్ప చెక్ చేయలేరు అవినీతి. అన్ఫార్చునేట్గా ఈరోజు జరిగింది ఏంటంటే ఒక్క వ్యక్తి దగ్గర 500% మీరు ఆడంత చిన్న ఆఫీసరు పై నుంచి కింది వరకు లింక్స్ లేకపోతే ఆ పోస్టింగ్ లో ఎట్లుంటాడు, ఎట్లా సంపాదిస్తాడు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా దాన్ని గుడ్డిగా అది అలో చేస్తారు. చాలా దారుణం ఇది. నేనేమంటే ఇట్లాంటివి ఇది చిన్న ఫిష్, ఇట్లాంటి తిమింగలాలు ఇంకో ఎన్నో ఉంటాయి. ఈ తిమింగలాలన్నీ వెలికి తీసే కార్యక్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టామని సీఎంఏ చెప్పాడు, నేను చెప్పడం కాదు. ఎవరిని వదిలిపెట్టాం, మొత్తం తవ్వి తీస్తామన్నాడు. అది ఆఖరికి ఎంత పెద్దవాళ్ళ ఇన్వాల్వ్ అయినా కూడా దాన్ని వదిలిపెట్టే సమస్య అనేది ఉండదు. అది జరగాలి కూడా. అదర్వైజ్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోతుందండి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం గతంలో చూసాం, ఒక ఎంపీకి ఐటీ శాఖ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోతే రైడ్ చేస్తే మందులు బదులు ఆయన అల్మారాలు ఓపెన్ చేస్తే డబ్బుల కట్టలు కింద పడ్డాయి. ఆ డబ్బుల కట్టలు లెక్క పెట్టడానికి మిషన్లు కూడా పెట్టారని పేపర్లో వచ్చింది. 150 crores ఒక సింగిల్ స్పాట్లో దొరికాయి అక్కడ. ఆయన మరి గత ప్రభుత్వం రాజ్యసభ ఇచ్చి గౌరవించింది, సత్కరించింది. ఇది ఎట్లా దాన్ని అప్రిషియేట్ చేయాలి చెప్పండి. సో ఇవన్నీ చెక్ ఉండాలి. ఈ కాళ్ళు పోతున్నోడికి నువ్వు ఎమ్మెల్సీసీ. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు ఏవైనా గతంలో ఉన్న మేమే కావచ్చు, ఇంతకుముందు ఉన్న టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కానీ మీరు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెగ్యులర్గా మీరు మానిటరింగ్ చేసి వ్యవస్థ లోపల ఏసీబీ లాంటి సంస్థలు, విజిలెన్స్ ఇట్లాంటి వాటిని పటిష్టంగా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి అది పనిచేయండి రా బాబు అంటేనే కరప్షన్ అవుతుంది తప్ప అదర్వైజ్ మన ధరణిలో మనం ఎంత చూసామండి. నాకు 10 ఎకరాలు ఉంది సార్, రికార్డు 8 ఎకరాలు వచ్చింది, ఇంకా 2 ఎకరాలు తక్కువ వచ్చిందని వాడు ఆఫీస్ చుట్టూ తిరిగితే నీ మొత్తం వాల్యూలో 10% అడగట్టు అనఫిషియల్గా అది ఇస్తే తప్ప మేము కరెక్షన్ చేయమంటారట. అంటే ధరణిలో కూడా అసలు అవినీతి రహితంగా పారదర్శకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్పుకున్న ధరణిలో ఆఖరికి అవినీతి ఉన్నది పోయి 100 రెట్లు పెరిగిపోయింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్గా మంత్రులు, ఆఫీసర్లు వాళ్ళు హానెస్ట్గా ఉంటే మనం ఎంతమంది ఆఫీసర్లు, ఆనెస్ట్ ఆఫీసర్లు ఇప్పటికి కూడా సిస్టంలో ఉన్నారు. నేను గతంలో ఒక అధికారిగా పనిచేసిన వాడిని మా వాళ్ళని ఆ మాట అనకూడదు, కానీ 10 years మాత్రం లాజర్స్ ఫేర్ అంటారు. ఆ లాజర్స్ ఫేర్ ఎవడిష్టం వాడిది అనే పద్ధతిలో దోచుకున్నారు. ఈరోజు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు చెప్తున్నది ఒక చిన్న తిమింగలం, అది చిన్న తిమింగల, చిన్న చేప. ఇక భారీ తిమింగలాలు రాబోయేలో
చిన్న చేప రాబోయే రోజుల్లో భారీ తిమింగలాలు కూడా పట్టుబడబోతున్నాయి. దాన్ని వెనక్కున్నాడు కూడా ముందున్నాడు కూడా ఖచ్చితంగా తీస్తాం. ఇది సిస్టమ్కి అవసరం, మన ప్రజాస్వామ్యానికి అవసరం, మన సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్. ఏ పార్టీనా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు రాము గారు అన్నట్టు ఏ పార్టీ అయినా దీన్ని సపోర్ట్ చేయలేదు. ఖచ్చితంగా పట్టుబడాలనే కోరుకోవాలి, కానీ సహకరించాలి కూడా. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని మీరు మాకున్న వ్యవస్థలో మా కంట్రోల్లో ఉండేది ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి, ఈ వ్యవస్థను ఖచ్చితంగా వాడతాం. అవినీతి బాగోతాలు ఎవరెవరు ఎక్కడ అన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ ఈ వ్యవస్థ ద్వారా మీరు చెప్పిన దర్యాప్తు సంస్థల ద్వారా పూర్తి ఫుల్ ఫ్లెజ్డ్గా అంత న్యాయబద్ధంగా విచారణ జరిగే అవకాశం ఉందంటారా? బ్రదర్, ఇవి డిట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉంటాయి. ఒకడు పట్టుబడి ఒకడు జైలు పోతే వేరే వాడు కూడా లంచం తీసుకుని భయపడతాడు. సిస్టంలో అన్ఫార్చునేట్లీ ఏమన్నా డిజనరేట్ అయింది, ఎవరికి భయం లేకుండా పోయింది. అట్లా కాకుండా ఒక దగ్గర ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది. అసలు ఒకటి ఇంట్లో రైడ్ జరిగిందంటే వాడి కుటుంబం, వాడి బంధువులు, ఫ్రెండ్స్ అందరికి కూడా అవమానం పాల్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక 10 జరిగినాయంటే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. సో డిట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ అనేది దిలీప్ గారు మీ నెట్వర్క్ మీ సిగ్నల్ సరిగా లేనట్టుంది. దిలీప్ గారు మీ సిగ్నల్ సరిగా లేనట్టుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, బీజేపీ నుంచి అమర్నాథ్ గారు మీరు మీరు ఎప్పుడు కూడా మీ పార్టీ కూడా ఎప్పుడు కూడా మేము అవినీతికి వ్యతిరేకం, అవినీతిని అసలు ప్రోత్సహించమని చాలా బలంగా చెప్తూ ఉంటారు. మొత్తం ఈ టోటల్ సినారియోని ఏ విధంగా చూస్తారు మీరు, బీజేపీ నేత అమర్నాథ్ గారు? అందరికి నమస్కారం అండి. మొదటగా ఒక తెలుగు వాణిగా ఈరోజు తెలుగు తేజం మన పివి గారికి భారతరత్న అవార్డు రావడం అనేది తెలుగు వారిగా చాలా గర్వపడుతున్నాము. అందరికీ శుభాకాంక్షలు, తెలుగు వాళ్ళందరికీ. సో మీ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. సో అది ఒక మంచి పరిణామం, ఈరోజు తెలుగు వాళ్ళకు ఇచ్చిన గౌరవం. సో అది అట్లా చూస్తే అయితే ఈరోజు మీరు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇది ఇంతకు ముందు కూడా వారు సత్యం గారు ఒక సేయింగ్తో స్టార్ట్ చేశారు. నేను కూడా ఒకటి చెప్తాను. ఒక నోబెల్ పురస్కారం వచ్చిన ఒక ఆర్థిక శాస్త్రం ఉందన్నమాట, పవర్ అండ్ ప్రాస్పెరిటీ అని. అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ పవర్ అండ్ ప్రాస్పెరిటీ. అంటే డబ్బులకు పవర్కు, అంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే డెమోక్రటిక్ సిస్టంలో పవర్కు డబ్బులకు అట్లా ఒక రిలేషన్షిప్ ఉంటుందనేది చాలా స్టడీ చేసి మ్యాంకర్ వోల్స్ అనే ఆయనకు నోబెల్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే ఇది ఎట్లా ఉందంటే మీరు యాక్చువల్గా మీరు ఒక బ్యూరోక్రాట్స్ అంటున్నారు కదా, అంతవరకే ఆగొద్దండి. బ్యూరోక్రాటిక్ కరప్షన్ అండ్ పొలిటికల్ కరప్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంటర్ట్వైన్డ్. అది మీరు విడిగా చూడలేము మనం. ఇప్పుడు శివబాలకృష్ణ అనే వ్యక్తికి అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు నేను 2 ఉదాహరణలు చెప్తాను. అమర్నాథ్ గారు, ఈ ఫార్ములా మీ బీజేపీ, అమర్నాథ్ గారు మీరు చెప్పిన ఫార్ములా బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే ఉంటుందేమో? బీజేపీ ఎక్కడైతే ఉందో అన్ని రాష్ట్రాల్లో ఉందో. మాట్లాడేయండి సార్, నన్ను మాట్లాడిన తర్వాత మీరు అడగండి, నేను కంప్లీట్ చేయండి. ఫస్ట్ శివబాలకృష్ణ గురించి టాపిక్. ఇప్పుడు శివబాలకృష్ణ గారు ఏదైతే అడిగారో ఆ శివబాలకృష్ణ గారి విషయంలో ఒక శివబాలకృష్ణనే కాదండి, వారు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెరీ వెరీ నోటోరియస్. మీరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో లేకుంటే ల్యాండ్ కొనే ప్రతి వ్యక్తిని అడిగినా కూడా ఆయన పేరు చెప్తారు. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దిస్ హియర్. కానీ అలాంటి వ్యక్తులు ఒక 3 రూమ్లు, అంటే 100 కోట్ల వరకు అయితే ఒక రూము, లేకుంటే 50 కోట్ల వరకు అయితే ఒక రూము, 5 కోట్ల వరకు అయితే అలా రూములు పెట్టి సెటిల్మెంట్లు చేసే పద్ధతి ఈ 10 సంవత్సరాల్లోనే చూసాం. ఇంత దారుణమైన పద్ధతి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే రాజా కాలస్య కారణం. రాజే ఒక పెద్ద దొంగ అయితే ఆటోమేటిక్గా కిందికి అట్లానే ఉంటుంది. ఎందుకంటే రాజు 1,00,000 కోట్లు, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సపోజ్, అంటే అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న మాజీ వాళ్ళ ఫ్యామిలీ 1,00,000 కోట్లు దోచుకున్నది అనుకోండి, ఇక ఆటోమేటిక్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత దోచుకుంటారు? ఈ 1,00,000 కోట్లు ఎవరు దోచుకున్నారు సార్? ఒక మాట, శివబాలకృష్ణ ఎవరైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నారో ఆయన ఒక అవినీతి తిమంగళంగా బయటపడ్డారు. ఆయన పట్టుబడిన తర్వాత ఆయన ఆస్తులు అవన్నీ చూసినట్లయితే దాని మీదే మనం చర్చిస్తున్నాం. రైట్, అమర్నాథ్ గారు, ఇందాక మీరు చాలా కీ ఎలిగేషన్ చేశారు, 1,00,000 కోట్లు దోచేస్తున్నారు 10 ఏళ్ల పాలనలో అని. మీరు ఈ విధంగా నిరాధారిత వ్యాఖ్యలు చేయటం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిరాధారిత అని మీరెట్లా చెప్తారండి? మీరు ఏమన్నా ఆధారాలు లేవని నిరూపించారేంది? మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? అలా కాదండి, అలా కాదు. మీరు నిరాధారమైన, నేను ఒక ఆరోపణ చేస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ చేసుకుంటాము. మేము కూడా కేసులు PALs ఫైల్ చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు మీకు నేను 4 ఐటమ్స్ చెప్తానండి.
కాళేశ్వరం మీద అవినీతి జరగలేదా? అవినీతి జరగకుండానే మేడిగడ్డ అట్లా కొట్టుకుపోయిందా? నెంబర్ 1. నెంబర్ 2, ల్యాండ్ స్కామ్, మియాపూర్ ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడలేదా? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారండి? గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్ళ బ్రదర్ యొక్క వైఫ్, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు, అప్పుడు ఆవిడ సెక్రటరీ ఉన్నప్పుడు ఆవిడ గురించి డైరెక్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడండి ఆయన. ఐ హ్యావ్ అ వీడియో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విల్ సెండ్ యూ. దిలీప్ గారు కూడా ఆన్సర్ చెప్పాలి. ఆవిడ ఆ రోజు చాలా క్లియర్గా అలిగేషన్ చేసిండు ఆయన ల్యాండ్ స్కాము, మియాపూర్ ల్యాండ్ స్కామ్ విషయంలో కేసీఆర్ గారి పాత్ర డైరెక్ట్గా ఉన్నది, ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర డైరెక్ట్ ఉన్నదని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు జరిగింది? ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడారు. తర్వాత కోర్టులో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్ కేసుని ఎట్లయితే వాదించారో దాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హెడ్ ఎవరైతే తర్వాత రోజులలో చంద్రశేఖర్ గారు అని ఉన్నారో వారికి 34 ఎకరాలు కట్టబెట్టారు. 15,000 కోట్ల కుంభకోణం అని అప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన వెంటనే ఎంక్వైరీ వేయవచ్చు కదా, ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 2. నెంబర్ 3 ఏంది? టీఎస్పీఎస్సీ స్కామ్. టీఎస్పీఎస్సీలో స్కామ్ జరగలేదా? అసలు దానిలో ఎవరు కూడా దోషులు కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆయన పెద్ద మనిషి ఎవరైతే చైర్మన్ ఉండనో ఆయన రిజైన్ చేసిండు, వెళ్ళిపోయినాడు, అంతే అయిపోయిందా? దాన్ని మర్చిపోవాలా? 30 లక్షల మంది ఈరోజు విద్యార్థులు, 6 నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి దానికోసం కష్టపడి చేసి ప్రిపేర్ అయ్యి దాన్ని రాస్తే దాన్ని సింపుల్గా ఓకే తూచ్ ఇది కాదు అంటే ఎంత తప్పండి ఇది? ప్రజల మీద ఎంత దారుణమైన ఆందోళన ఉంటుంది ప్రజలకు. ఇది 4వ విషయం. ఇప్పుడు శివబాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క శివబాలకృష్ణ కాదండి, బ్యూరోక్రాట్స్, మీకు నేను పేర్లు కూడా చెప్తాను. రజత్ కుమార్ గారికి 200 ఎకరాలు ఉంది అని ధరణిలో వచ్చినప్పుడు అసలు పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చిన తర్వాత ఒక్కరోజు పేపర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి పేపర్లో ఎందుకు? ఓకే, అసలు నిజంగా తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఉన్న జీతానికి 200 ఎకరాలు కొనగలిగే పరిస్థితి ఉందా? పోనీ ఆయనకేమైనా తాతల తండ్రుల నుంచి వచ్చిందా? అట్లాగే మొన్నటికి మొన్న సోమేష్ కుమార్ గారి వాళ్ళ వైఫ్ పేరు మీద 25 ఎకరాలు ఉందని పేపర్లోనే చదివాం. నేను చూడలేదు, పేపర్లో చదివిన విషయం. ఇప్పుడు దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా? ఇది బ్యూరోక్రాట్ల వరకే ఆగిపోదండి. బ్యూరోక్రాట్స్ కు ఏదైతే ధైర్యంగా, ఇప్పుడు దిలీప్ గారి కథ చాలా క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే వారు ఇంతకు ముందు ఆఫీషియల్ గా పనిచేశారు. ఒక బ్యూరోక్రాట్ కు ధైర్యం వచ్చినంత దారుణమైన పనులు చేయాలంటే ఖచ్చితంగా 100కు 100% పొలిటికల్, అప్పుడున్న అధికార పార్టీ యొక్క అండదండలు, వారి యొక్క ఆశీర్వాదం లేకుండా ₹1 కరప్షన్ కూడా చేయలేరండి. ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారి పరిపాలనలో ఏ ఆఫీసర్ పట్టుబడదో చెప్పండి. అంతకుముందు 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు A to Z స్కామ్లు, 12 లక్షల కోట్ల స్కామ్లు జరిగినాయి. ఇవి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లలోనే కోట్ల డబ్బులు దొరుకుతున్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ 50 లక్షల క్యాష్ తో దొరికిన నోటుకు ఓటు కేసు. ఈ రోజు సుప్రీంకోర్టు దానికి సంబంధించిన ఆర్డర్ కూడా పాస్ చేసింది, అడ్వైజరీ ఆర్డర్. సో ఇప్పుడు ఇదంతా మనం కళ్ళారా చూస్తున్నాము. మీకు భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారు మొన్న పార్లమెంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అవినీతి పైన నా పోరాటం ఆగదు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా ఆ పోరాటం చేస్తూనే ఉంటాం. ఒక సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, ఒక పొలిటికల్ అబ్జర్వర్ కావచ్చు, మనందరం కూడా భారతదేశానికి రాబోయే రోజులలో ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మన పిల్లలకు ఈ కరప్షన్ అనే భూతాన్ని, క్యాన్సర్ను, ఇందాక వారు చాలా చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు, క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్ను మనము పాలదూరాలి. పాలదూరాలంటే ఇప్పుడున్న అక్కడ ఉన్న ఆఫీసరు దానికి నడుము కట్టాలి, పొలిటీషియన్కు దానికి చిత్తశుద్ధి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఏజెన్సీస్ ఇండిపెండెంట్గా పనిచేయాలి. అంతేకాకుండా మీలాంటి, ఇప్పుడు మీరు చక్కటి ప్రోగ్రామ్ ఈరోజు చేస్తున్నారు, మీకు ఆ బాధ్యత ఉందని అనిపించుకున్నారు కాబట్టి మీరు ఈ విధమైన అవినీతి గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, లేకుంటే మాకు అసలు మాట్లాడే అవకాశం కూడా లేదు. సో మనం ప్రజలలో అవినీతి అనేది చాలాసార్లు పొలిటికల్ పార్టీస్లో కూడా మేము చాలా డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, కరప్షన్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఎఫైర్, అవినీతి అనేది ఒక పొలిటికల్ అంశం కాదు అని చాలా ఈజీగా దాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఖచ్చితంగా కరప్షన్ గురించి సమాజంలో డిస్కోర్స్లో ఉండాలి, పొలిటికల్ డిస్కోర్స్లో ఉండాలి, రెగ్యులర్ డిస్కషన్స్లో ఉండాలి. కరప్షన్ అనేది అదొక సోషల్ ట్యాబు, అంటే అదొక తప్పు అనేది అది గొప్పతనం కిందనో, అరే వాడు 100 కోట్లు తిన్నాడు అంటారా, వాడు చాలా గొప్ప అనేటట్టు కాకుండా వాడు 100 కోట్లు తిన్నాడా అనే పరిస్థితి మనం మన భవిష్యత్ తరాలకు ఇవ్వకుంటే రేపు రాబోయే రోజులలో, ఇప్పుడు ఇందాక నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఒక ఆయననేమో
150 కోట్లు దొరికిన ఆయనకేమో ప్రమోషన్ వస్తుంది, తర్వాత రాజ్యసభ సీట్ వస్తుంది. 50 లక్షలతోని క్యాష్తోని టేబుల్ మీద దొరికిన పెద్ద మనిషి ఏమో ముఖ్యమంత్రి అవుతాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎందుకు జరుగుతున్నది ఇట్లా? ఎందుకంటే ఖచ్చితంగా అవినీతి అనే అంశాన్ని మనం పదే పదే మాట్లాడడం సమాజంలో చాలా అవసరం. రైట్. లాస్ట్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి గురించి నా రిక్వెస్ట్ ఏంటంటే, దిలీప్ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, వారి ముఖ్యమంత్రికి మీ తరపున రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి నా రిక్వెస్ట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ డిమాండ్ కూడా ఏంటంటే, ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. కాళేశ్వరం మీద నిన్న విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, చాలా కేటగారికల్ గా 3 పాయింట్లు చెప్పింది. ఖచ్చితంగా O&M అంటే బేసిక్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు వాళ్ళు ఆన్సర్ చేయాలి. రెండోది నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే, వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్లో మళ్ళీ వాళ్ళనే కంక్లూడ్ చేయమని విజిలెన్స్ రిపోర్టు ఇమ్మని చెప్తే వాళ్ళని టీంను పంపిస్తే వాళ్ళు మళ్ళీ లాస్ట్లో ఏం చేశారు, ఇంకొక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి అంటే, ఇది డిలే టాక్టిక్స్. ఇలా డిలే చేయకుండా దయచేసి వెంటనే ఏదైతే కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ గురించి కావచ్చు, లేకుంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేసి వెంటనే దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకురావాలని నా రిక్వెస్ట్. రెండో విషయం వాళ్ళు ఏదైతే ల్యాండ్ స్కామ్స్ గురించి మాట్లాడారో, రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడారు, ఆయన పేర్లు కూడా తీసుకున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్ళ తమ్ముడు పార్థసారథి వాళ్ళ భార్య, ఇంత పెద్ద చాటభారతం మాట్లాడిన పెద్ద మనిషి ఈ రోజు డైరెక్ట్ ఆయననే హాట్ సీట్ లో కూర్చొని ఉన్నాడు. ఆయన హాట్ సీట్ లో కూర్చున్నాడు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన వెంటనే దానిపైన ఒక హై లెవెల్ కమిటీ వేసి ఒక 1 month 15 days ఒక టార్గెట్ పెట్టుకొని టాస్క్ ఫోర్స్ లాగా పనిచేసి ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కటకలా పాలు చేయాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే చిన్న చిన్న 50 రూపాయలు పట్టుకున్న వాళ్ళని తీసుకురావాలని తప్పండి. ఇది నా డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి. రైట్. అంది సత్యం గారు, ఒక అధికారికి ఇన్ని 100 ఎకరాలు వ్యవసాయ భూములంటే అది ధరణి లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ కూడా ఇటువంటి పరిస్థితికి కారణమయ్యా అనుకోవచ్చా? ఒక ధరణిలో లూప్ హోల్స్ ఉన్నాయని చాలామంది అభియోగం, చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకొని ఇటువంటి ఈ స్థాయిలో వ్యవసాయ భూములు సాధించారేమో అనేది కొందరి వాదన. ఉపయోగపడి ఉంటాయంటారా? వాస్తవం అండి. నేను ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అది ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే. ఆన్లైన్లో ఎవరెవరు సీనియారిటీ అంతా, ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, సీనియారిటీ ఏమిటి, వాళ్ళ మార్క్స్ ఏమిటి, ఇటువంటివన్నీ ఉంటాయి. కొన్ని పోస్టులకు బ్లాక్ చేస్తారు, అంటే కొన్ని కాలేజీలని బ్లాక్ చేస్తారు. సపోజు హైదరాబాద్లో నడిబొడ్డున ఓ పోస్ట్ ఉంది కలెక్టర్ ఆఫీసులో, లేదా CCIలో ఓ పోస్ట్ ఉంది, దాన్ని బ్లాక్ చేస్తారు. ఖాళీ ఉన్నట్టు చూపెట్టరు. ఖాళీ ఉన్నట్టు ఎందుకు చూపెట్టరంటే, ఒక 60 మినిస్టర్ల కోసం 60 పోస్టులు బ్లాక్ చేస్తారు. మిగతా వాళ్ళకు కౌన్సిలింగ్ నడుస్తుంది, కానీ ఆ 6 పోస్టులకు కౌన్సిలింగ్ నడవదు. ఎందుకు నడవదు అంటే, తర్వాత వాళ్ళకు ఈ 6టికి మినిస్టర్లు 6 ఇష్టమైనటువంటి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు. ఇదే విషయం ధరలు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏవేవైతే భూములు బ్లాక్ చేయాలనో అవన్నీ ధరలే బ్లాక్ అవుతాయి. ఈ బ్లాక్ అయినటువంటి భూములు కొన్నది తెలవదు, అమ్మినటువంటిది తెలవదు. ధరలు కనపడేటువంటి వాటినే మండల ఆఫీసులో అమ్ముతారు, కొంటారు. బ్లాక్లో ఉన్నటువంటి అమ్మింది కొన్నది తెలియదు. ఇటువంటి స్థితి ఇవాళ ధరణిలో ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా 100 ఎకరాలు 1000 ఎకరాలు ట్రాన్స్ఫర్ కావడానికి ఉపయోగపడింది. ఎందుకంటే ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది కనపడదు, ఇతరులకు కనపడదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని ఇవాళ మనం దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేయమనే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక కమిటీ వేశారు. దీనికి రెవెన్యూ ఎక్స్పర్ట్స్ కానీ ఇతరులు కానీ ఇంకా సలహాలు ఇచ్చి దాన్ని అప్డేట్ చేయడం అవసరం. కాబట్టి దాన్ని చెప్పకుండా ఇన్నాళ్ళ సంధి ఒక 6 నెలలుగా ఏడాదిగా ధరణి మీద చర్చ జరుగుతుంటే, ఈ బ్లాక్ చేసే విషయాలు చెప్పకుండా, ధరలు లేకపోతే మీకు రైతు బంధు పడతా, ధరలు లేకపోతే అది పడతా ఇది పడతా అని చెప్పేసి ఒక ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశాడు. ధరను మంచిదై ఉంటే లోపాలు కరెక్ట్ చేసుకోవడానికి ఏముందల్లా, కరెక్ట్ చేయడానికని మళ్ళీ రెవెన్యూ కమిటీ ఒకటి వేశారు IAS ఆఫీసులతో, రిటైర్ అయిన వాళ్ళని ప్రజెంట్ వాళ్ళకి. వాళ్ళు కూడా ఈ కరెక్ట్ చేయలేదు. అంటే ఎవరు చేసినా, ఎవరు విచారణ చేసినా ఆ సౌకర్యానికి జోలికి మాత్రం పోలేదు. అంటే భూములు కనపడకుండా బ్లాక్ చేసే విషయానికి మాత్రం జోలికి పోలేదు. అది వాళ్ళ ఎవరెవరికి కావాలనో, ఎవరెవరికి చెందాలనో అవన్నీ జంజిపోయినాయి. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ధరణుల విషయంలో అట్లా బ్లాక్ చేసిన భూములన్నీ ఎవరి చేతిలో పోయినాయి, ఎవరు మీరు అనేటువంటి వాళ్ళు తేలాలి. అవి ప్రభుత్వ ల్యాండ్స్ అయితే ఎవరి ద్వారా వాళ్ళ చేతిలోకి పోయినాయని తేలాలి. అవి తేలితే ఇవాళ అన్నిటికన్నా వాల్యుబుల్ హైదరాబాద్ చుట్టూ నేను చూసిన మేరకు, నాకు తెలిసిన మేరకు
అందరి రాజకీయ నాయకులకు 100 ఎకరాలు ఉంది. అందరి Exactly. బ్యూరోక్రాట్స్కి అందరి 100 ఎకరాలు ఉన్నది. ఇవాళ యూనివర్సిటీ టీచర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ టీచర్స్ కానీ వీళ్ళకన్నా గ్రూప్ 1 ఆఫీసర్ల జీతాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు తక్కువ. యూనివర్సిటీ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ నేను అదే అడగబోతున్నాను లెక్చరర్లు సచిన్ గారు. వాళ్ళకన్నా సచిన్ గారు. వీళ్ళ జీతాలు తక్కువ. సచిన్ గారు నేను అదే మరి వీళ్ళకి అడగబోతున్నాను. ఇట్లా 100 ఎకరాలు ఎక్కడి నుంచి ఒక వచ్చో శాఖలో తెలుసా ఉన్నటువంటి ఒక ఉంటే. ఉద్యోగి, ఒక గ్రూప్ 1 రేంజ్ ఒక ఉద్యోగి ఈ స్థాయిలో భూములు సంపాదించుకుంటుంటే సంబంధిత శాఖ మంత్రి ఏ స్థాయిలో సంపాదించి ఉండాలనేది నా ప్రశ్న కూడా. అది నిజమే కదా. ఎందుకంటే మనం ఎస్ఆర్ శంకరన్ చూసాం. మ్మ్. ఆయన దగ్గర పోతే ఒకసారి వైద్యనాథానికి పోయాం, ఒకసారి పిపిఆర్ విటలిటీకి పోయాం, రకరకాల పనుల కోసం పోతే అట్లాగే జాయింట్ డైరెక్టర్లు చేసిన వాళ్ళని చూసాం. ఇంతకుముందు ఐరన్ చైర్లు ఉన్నాయి, ముందు రూమ్లో ఐరన్ చైర్లు ఉన్నాయి. అదే విధంగా వర్క్ చేసినటువంటి అటువంటి డెడికేటెడ్ ఆఫీసర్లు లేరు అంటలే మనం. కానీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావట్లే వీళ్ళు. పాలిటీషియన్స్ అండ తీసుకొని తెగబడి ఇటువంటి అక్రు చేశారు. ఇవాళ గనక ఈ చుట్టూన్నటువంటి ధరల్లో స్కామ్ అయినటువంటి భూములన్నీ బయటకు తీస్తే అవి మరొక 10 ఏళ్లకు సరిపోను, ఒక దశాబ్దానికి సరిపోను తెలంగాణ బడ్జెట్ సరిపోతాయి. రైట్. అన్ని రకాలైనటువంటి ల్యాండ్ స్కామ్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ధరణ ఎక్కడో ఒక 10,000 తీసుకుంటూ 1,00,000 తీసుకుంటూ వాళ్ళని ట్రాప్ చేసామన్నటువంటి విషయం ప్రచారంలో పెట్టి ప్రభుత్వం బాగానే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంది, అవినీతి చేపలను పడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. రైట్. కానీ అసలు జరిగేది ఇది. రైట్. దిలీప్ కుమార్ గారు, మీరు సరే స్టార్టింగ్లో మీరు ఇంతకుముందు విపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంకెలు చేస్తాం, ప్రతి ఒక్కరిని కూడా తిన్నది మొత్తం కక్కిస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఆ క్రమం ఏదైతే ఆ విచారణ వేసే క్రమం కానీ బయటికి తీసుకొచ్చే క్రమంలో కొంచెం స్లో పేస్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది దిలీప్ గారు. అల్టిమేట్ గా విట్నెస్ చేయకుండా ఇంతకుముందు మీరు అన్నట్టు స్కాలర్షిప్ మీద ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిందన్నారు కదా, తర్వాత దాని మీద రిపోర్ట్ ఉంటుంది. అన్ఫార్చునేట్ గా మీరు ఏ కమిషన్ అవ్వండి, ఏ ఎంక్వైరీ అవ్వండి, సంపూర్ణ ఆధారాలు సేకరించిన తర్వాతనే మీరు ఒకరిని ప్రాసిక్యూట్ చేయగలుగుతారు. అది అల్టిగా గవర్నమెంట్ చేసేది కాదు. ఈ కేసులన్నీ కూడా ఒక మెజిస్ట్రేట్ నుండి పెట్టాల్సి వస్తుంది. మెజిస్ట్రేట్ మీరు ఏం చేయలేదు, జ్యుడిషియల్ సిస్టమ్ లో జరుగుతున్నదంటే ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టినా కూడా అది వాయిదాల మీద ఉంది. అందుకనే కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేట్ అవుతారు చాలా మంది. అసలు జస్టిస్ డిలేడ్ లాగా ఉంటుంది. కానీ నేను ఇంతకు చెప్పినట్టుగా ఒకసారి విచారణ అంటూ మొదలై 10 మంది అధికారుల మీద మీరు సస్పెండ్ చేసి ఇంకో 10 మందిని అరెస్ట్ చేసి ఎవరైనా బెయిల్ తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా ఈ వ్యవస్థ అప్పుడు భయపడుతుంది. అధికారులు భయపడతారు, లంచగొడ్డలు భయపడతారు. ముందు అసలు ఇంతకుముందు అధ్యక్షం గారు అన్నట్టుగా ఆనెస్ట్ అధికారులు ఎవరు ఆ లిస్టు నేను తీసుకోవాలి. తీసుకుని వాళ్ళను గతంలో ఆనెస్ట్ మోడల్ పంపించారు. ఆకులు లాంటి వాడు కుర్చీ కూడా లేని ఆఫీసులో పనిచేస్తే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, సర్వీస్ వెళ్ళిపోయి. సో ఇట్లాంటి మన రాకుండా ఎవరైతే ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారో చాలా మంది ఉంటారు డిపార్ట్మెంట్లో, వాళ్లకు ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులు ఇవ్వకుండా అప్రాధాన్యత పోస్టులు ఇస్తారు. ఎవరు డబ్బులు తీసుకుంటాడో వాడికి ఈ పోస్టులో పెట్టు. వాడు ఆఫీస్ సాయంత్రం 5 తర్వాత స్టార్ట్ అవుతుంది. అందరికి నుంచి 5 వరకు ఉంటే వీడు ఆఫీస్ 5 తర్వాత స్టార్ట్ అయ్యి అట్లా నడుస్తుంది. దీన్ని ముందు కంట్రోల్ చేసుకోవాలి. మీరు అన్నట్టుగా వెంటనే వేగంగా ఇంటర్వ్యూ చేసి వెంటనే ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి సిస్టమ్ లో ఉండదు. అది ఎవరైనా ఏగా ఉంటేనా. కానీ ఇది మాకు ఉండాలని అరవై మంది పట్టుకుంటే డెఫినెట్లీ స్టార్ట్ అయిన తర్వాత లాజిక్ రేపు వస్తూ రాదు కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఈ డిపార్ట్మెంట్ మీద పడుతుంది. అధికారులని మీరు పోలీస్ శాఖ చూస్తారనుకోండి, కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి సీట్ హైదరాబాద్. దిలీప్ గారు, మీ ఫ్రేమ్ సరిగా లేదు, సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, ఫ్రీజ్ అయినట్టుగా ఉంది మీ ఫ్రేము. సారీ, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్. రాములు గారు, మీరు మీ రూలింగ్లోనే ఈ పెద్ద ఒక చిన్న తిమింగళం లాంటి శివబాలకృష్ణ లాంటి వ్యక్తి బయటపడ్డాడు. అంటే అక్కడ మీ రూలింగ్లోనే ఎక్కువ సంపాదించుకున్నాడు అనేది ప్రధానంగా చాలా మంది చెప్తున్నారు. బీజేపీ కానీ లేదంటేనో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ బీఆర్ఎస్ రూలింగ్లోనే ఇదంతా జరిగింది. వాళ్ళ మద్దతుతోనే, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల మద్దతుతోనే ఇదంతా జరిగింది అనేది బలంగా చెప్తున్నారు. సో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు అది పాలక పక్షంపై దాడి చేస్తున్నారే తప్పించి మీరు సమాధానం ఇవ్వట్లేదా అనిపిస్తుంది. అట్లా ఏముండదు సార్. మీరు వారి నేపథ్యం చూడండి, వారి ఉద్యోగ రీత్యా వారి నేపథ్యం చూసుకుంటూ వస్తే వాళ్ళ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చూసుకోలేదు సార్. ఇప్పుడు మా ప్రభుత్వంలో జరిగింది అనేది కాకుండా
ఈ ఆరోపణ అనేది వేరు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికీ 15 రోజులు అయింది. మరి నిర్ధారణ చేయాలి కదా సార్, నిరూపించాలి కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధం అనేది నిరూపణ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి ఉంది, ఏసీబీ ఉంది, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తి గలటువంటి డిపార్ట్మెంట్లు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటివి, మరి సిబిఐ ఉంది, ఈడీ ఉంది. వాటి ద్వారా ఇంకా గత ప్రభుత్వం మీద విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి, పట్టుకోవాలి. వద్దంటే కదా సార్. రాములు గారు రీసెంట్ గా సార్, అన్ని శాఖల్లో జరిగిన అవినీతి పైన వెయ్యాలి. ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్తున్నారు. మేబీ చేయాలి కొంచెం సార్. ఇప్పుడు స్లోగా నడుస్తుంది అది, ఆ విచారణ జరుగుతుంది, స్లో పేస్ లో నడుస్తుంది. ఒకటండి, ఇప్పుడు తాత్కాలికంగా మాట్లాడి తాత్కాలికంగా ఆ, సంతోషం కోసం చేసుడు కాదు. చేస్తుందంట మేము ముందే చెప్తున్నాం, పారదర్శకంగా ఉండాలి. అవినీతి అధికారులు కావచ్చు, అవినీతి నాయకులే కావచ్చు, ఎంకరేజ్ చేసేటువంటి అంశం కాదు. ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల సంక్షేమం కోరి బీఆర్ఎస్ పార్టీ. మీకు రిక్వెస్ట్, మీరు టైటిల్ ఏం పెట్టారు? తెలంగాణ అడ్డ అక్రమాలకు అడ్డ సార్. తెలంగాణ అడ్డ అనేది పోరాటాలకు అడ్డ సార్. ఆ టైటిల్ కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి అడ్డం పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఇప్పటి నుంచి కాదు సార్, వాళ్ళు మార్పు వస్తలేదు. మీ ప్రభుత్వం కట్టడి చేసి ఉంటే, మీ ప్రభుత్వం అతన్ని కట్టడి చేసి ఉంటే, మీ ప్రభుత్వం వ్యక్తులు సహకరించకపోతే ఆ విధంగా ఆయన తయారయ్యాడు కాదేమో. అధికారులు చేతివాటం అధికారులు అలవాటు పడ్డాడు. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ పని వాడు చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు లేరా? ఇప్పుడు పేర్లు పెట్టాలన్నా, పేర్లు మొదలు బయట పెట్టాలన్నా చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది అధికారులు ఉన్నారు. మళ్ళీ అధికారులు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి బొకేలు ఇచ్చి అలై బలై చేసుకొని శాలలు కప్పి కిలకిలకి అవుతున్నారు సార్. చూస్తలేమో సార్, తెలియదా? ప్రభుత్వం తెలియదా? ఎవరెవరు ఏంటి? గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు, గతంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నారు సార్. అందరూ తెలుసు సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులకు, ఇతర పార్టీలకు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అన్ని పార్టీలకు అందరి భాగవతాలు, అందరి అధికారుల యొక్క విలువలు, నీతి నిజాయితీలు అన్నీ తెలుసు సార్. కాబట్టి ఎవరు కూడా బయటకు చెప్పలేని పరిస్థితి. సరే, ఇప్పుడు శివబాలకృష్ణ అంటాడు దొరికిండు, ఆయన ద్వారా ఇంకా బయటకు వెళ్ళపుచ్చాలి. ఈరోజు వస్తున్న అసెంబ్లీలో ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉంటే మీరు పట్టుకోండి, మీ ప్రభుత్వం వచ్చింది, మేము సహకరిస్తామని చెప్పారు. హరీష్ రావు గారు చెప్పారు, మాజీ మంత్రులు చెప్పారు సార్. దీన్ని ఎవరు సమర్థించారు సార్, దీన్ని ఎవరు సమర్థించారు. ఇది ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని సమర్థిస్తే ఇక ఈ పార్టీలే వేస్ట్. కాబట్టి ఇందాక ఏ పార్టీ అయినా పైముఖంగా సత్యం గారు చెప్పినట్లు, రాములు గారు, ఏ పార్టీ అయినా సరే ఇటువంటి మేము ప్రోత్సహించం, సమర్థించమని చెప్తున్నప్పుడు కూడా ఇంటర్నల్గా ఏ పని ఆ పని జరిగిపోతూ ఉంది. ఇటువంటి వ్యక్తులు తయారవుతున్నారు, సమయం వచ్చినప్పుడు ఈ విధంగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ముందే చెప్పాము సార్, అదే పెద్దలు చెప్పిన మాటనే, లంగతనం, దొంగతనం, దాగదనం, అది ఎవరైనా పర్లేదు. ఆ సందర్భం వచ్చింది, వారు శివబాలకృష్ణ దొరికిండ్రు. ఇంకా దాని ద్వారా ఇంకా వెలికి తీసి లోతుగా పోయి విచారణ చేపట్టి, మరి మిగతా ఇంకా వారిని పట్టి ఈ రాష్ట్రం అవినీతి లేని రాష్ట్రంగా, అవినీతి రహిత రాష్ట్రంగా, మరి ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికి ఆదర్శంగా ఉండేట్టు కూడా చేస్తే ఇంకా చాలా సంతోషపడుతుంది సార్. ఏ పాడైనా కోరేది అదే. ఇటువంటి సంఘటనలు బయటపడపోతే నిజంగానే ఉంటుందండి. ఇటువంటి అధికారులు బయటికి రాకుండా ఉంటే రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనేది ఆలోచిస్తారు. రైట్. అమర్నాథ్ గారు, మీరు కేవలం ఇక్కడే జరుగుతుంది లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది అంటున్నారు. ఇటువంటి వ్యవహారం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జరుగుతుందేమో అనేది నా ఫీలింగ్, నా భావన. అంటే ఏది ఎవరు కూడా అనర్హులు కాదనేది. అంటే ఎక్కడ జరిగినా ఇది తప్పేనండి. ఇక్కడ జరుగుతుంది, జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనం లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్లో మనకు ఇప్పుడు ఉన్న, అంటే మనల్ని గైడ్ చేసేది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని 1988లో అది యాక్ట్ వచ్చింది. తర్వాత 2018లో ఒక అమెండ్మెంట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే, స్టేట్స్ కూడా వాళ్ళ ఏసీబీ యాక్ట్స్ ఉన్నాయి. సో వాటిని కూడా ఇంకా పదును పెంచి, ఇప్పుడు ఇట్లాంటి శివబాలకృష్ణ కానీ ఇంకొకటి ఎందుకు మాటను పదే అంటున్నానంటే, లీగల్ ఫ్రేమ్వర్క్ లో కూడా ఒక భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన దేశంలో
ఒక మానభంగం జరిగి మొత్తం దేశమంతా చాలా అల్లకల్లోలం అయిన సమయంలో నిర్భయ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాం మనం. తర్వాత పోక్సో యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాం. ఎందుకు చేసాం అది? ఎందుకంటే మనకు ఇలాంటి ఒక సమాజంలో ఒక తప్పు చేస్తే చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి, ఎగ్జాంపులరీ పనిష్మెంట్స్ ఉంటాయి అనే భయం ఉంటే కొంతనన్నా తగ్గే అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు మనకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది, 2002లో వచ్చింది. ఆ తర్వాత 2018లో ఏసీబీ అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చింది. ఇంకా దాన్ని పదును పెట్టి ఇంకా స్టేట్స్లో వాళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్స్ ఇవన్నీ మార్చుకుంటాం కదా, స్టేట్ సబ్జెక్టే కాబట్టి. ఈవెన్ కరప్షన్ కూడా రీసెంట్గా పార్లమెంట్లో భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో వచ్చిందో దాని ప్రకారము స్టేట్స్లో కూడా ఎస్పెషల్లీ కరప్షన్ విషయంలో ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్స్ని ఇంకా బలపరుచుకోవచ్చు. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం ఆలోచించాలంటే ఎస్ అది అధికారుల కరప్షన్ అయితేనేమి, రాజకీయ నాయకుల కరప్షన్ అయితేనేమి, ఎనీ టైప్ ఆఫ్ కరప్షన్ను ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి నెంబర్ 1 అంటే మొట్టమొదటి సొల్యూషన్ ఏంటంటే ఒక లా అనేది ఎప్పుడైనా యాక్ట్ చేసినంత మాత్రమే సరిపోదు, కానీ యాక్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. 2 ఆ యాక్ట్ను చాలా మెటిక్యులస్గా మనము అమలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళిపోతుంది. ఒక కరప్షన్ యాంటీ కరప్షన్ ఎవరైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఒక చిన్న పోలీస్ స్టేషన్ లెవెల్లోనే సెటిల్మెంట్ చేసేసారనుకోండి, ఈ కథ మాది ఎవరికి దృష్టికి కూడా రాదు. అట్లా కాకుండా చాలా సిస్టమేటిక్గా కేసును బిల్డ్ చేసి, ఎందుకంటే చాలా కరప్షన్ కేసెస్లో మీకు అంతా చాలా మొత్తం దేశాన్ని చేసిన బోఫోర్స్ కేసు కావచ్చు, వెరీ రీసెంట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అమర్నాథ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. 30 seconds. ఇప్పుడు 2G స్కామ్ కావచ్చు, ఇలాంటి స్కామ్స్ లో లాజికల్ కంక్లూజన్ కు వెళ్ళే ప్రయత్నంలో ఏమైతుందంటే ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం 4 ఏళ్ళు 5 ఏళ్ళు కేసు నడిచినప్పుడు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనే దాంతో ఆ దోషులు యాక్విట్ అవుతున్నారు. యాక్విట్ అయ్యేసరికి ఏమవుతున్నదంటే ఏమవుతారు అబ్బాయి, ఒక 2-3 ఏళ్ళు అట్లనే సాగుతూ ఉంటుంది, నా అంతే మనమే బయటకు వచ్చేస్తాం అనే ధైర్యము ఇలాంటి దుర్మార్గులలో చాలా ఎక్కువైపోయింది. అందుగురించే వెరీ నిర్భయ యాక్ట్ అయితే స్ట్రాంగ్ ఉందో యాంటీ కరప్షన్ యాక్ట్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉంది ఇండియాలో. ఎందుకంటే కరప్షన్ అనేది ఒక స్టేటస్ సింబల్ కాదు, కరప్షన్ అనేది ఒక యాటిట్యూడ్ కాదు, కరప్షన్ అనేది చాలా పెద్ద దుర్మార్గమైన తప్పు అనేది మన నెక్స్ట్ తరాలకు మనం ఇవ్వలేదనుకోండి, వాళ్ళు కూడా అట్లనే అలవాటు అయ్యే అవకాశం ఉంది. సో ఇది నా రిక్వెస్ట్. రైట్, యువర్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. సత్యం గారు, అసలు ఇలా కట్టడి చేసే వ్యవహారం ఎలా కట్టడి అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ విధంగా సపోర్టుతో, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల సపోర్టుతో ఈ విధంగా పనిచేసుకోవడం, దోచేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం, దీన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందించాల్సిన అవసరం ఉందంటారు? ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. స్పందించడం కాదండి, అసలు మానిటరింగ్ చేసేటువంటి రాజకీయ పార్టీ ఆ నిజాయితీ కట్టుబడి ఉండకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు నేను ఢిల్లీలో సర్వీసులో ఉండగా ఫ్రెండ్స్, బెంగాల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ని, వాళ్ళకు ఉద్యోగం నుండి ఎమ్మెల్యే కావచ్చు, మళ్ళీ ఉద్యోగం పోగానే మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. అటువంటి వాళ్ళు మీటింగ్కి వస్తే నేను థర్డ్ టైం పోటీ చేయను అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు లెక్చరర్గా వచ్చే జీతాలే ఎక్కువ, ఎమ్మెల్యేగా ఉంటే మేము బతకలేకపోతున్నాం, మా కుటుంబ జీవితం కష్టం అవుతుంది, నేను థర్డ్ టైం చేయబోనని చెప్తున్నారు. ఎందుకని అట్లా చెప్పారు? జీతంతో బతకలేకపోతున్నాం, మేము థర్డ్ టైం పోటీ చేయమనేటువంటి స్థితికి వచ్చారు. అంత నిజాయితీగా పాలిటిక్స్ ఒక ఎరా నడిచింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అట్లా కమర్షియల్ అవుతుంది అనుకోండి, అది ప్రతిపక్ష టీఎంసీనా అధికార పక్ష లెఫ్టా, 2 వైపులా ఉన్నారు అంత నిజాయితీగా. అటువంటి కాంపిటీషన్ తోటి నడిచింది. కాబట్టి పాలిటీ, ముఖ్యమంత్రి నిజాయితీ పరుడైతే మంత్రులు ఉంటారు, మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు, పాలిటీ కూడా కరెక్ట్ అవుతుంది. మీరు మొన్న ఏడాది కింద ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉండి అన్ని ఇల్లీగల్ రెగ్యులైజ్ చేసిన కలెక్టర్కు పదవి వచ్చింది. భువనగిరి కలెక్టర్ చేసినటువంటి ఆవిడ ఇల్లీగల్ చేయనందుకు 1 year ట్రాన్స్ఫర్ చేశారు పమేలా సత్పతిని. అంటే ఒక కలెక్టర్కి ఏం పదవి వచ్చింది, ఇంకో కలెక్టర్నేమో 1 year ట్రాన్స్ఫర్ చేశారు 160 ఎకరాలకు సంతకం పెట్టినందుకు. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని, వక్ఫ్ ల్యాండ్స్ అన్ని, వారసులు లేని ల్యాండ్స్ అన్ని కూడా ఇవాళ ధరల్లో అవపడకుండా చేశారు. వాటన్నిటిని ఇల్లీగల్ గా రెగ్యులరైజ్ చేయించుకున్నారు. అవి బయటకు తీస్తే ఎన్ని వేల కోట్ల కుంభకాలు బయటకు వస్తాయో, రాష్ట్రానికి ఎంత సంపద లభిస్తుందో చూడండి.
సొంతం సత్యం Right. ల్యాండ్ ఫలానా వెంకట్కు అని రాసింది ఉంటది ధరలు అవుపడుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ అవుపడదు. దాన్ని రెగ్యులర్ చేస్తే ఫలానా కొన్నది అవుపడదు. రైట్ ఇది ధరణ యొక్క నాటకం. కాబట్టి దాన్ని ముందు బయటకు తీస్తే ఇవాళ రాష్ట్రం బాగుపడుతుంది. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు, అంది సత్యం గారు, అదేవిధంగా గంధం రాములు గారు, దిలీప్ కుమార్ గారు. రైట్, ఇది ఇవాటి ది గ్రేట్ డిబేట్. అదే జనరల్గా ఇటువంటి అవినీతిని ప్రోత్సహించే అంశాలను చాలా దూరం పెట్టడం మంచిది. అంటే ఆ లా బౌండెడ్ లాను కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తే, అంటే దర్యాప్తులో భాగంగా తీసుకున్న చర్యలు కానీ శిక్షించే విధానం కానీ ఇవన్నీ కూడా కఠినంగా మారితే తప్పించేటువంటి మారే అవకాశం లేదు. లేదంటే ఇదే ప్రాసెస్ కొనసాగే ప్రమాదం అయితే ఉంటుంది. పొలిటీషియన్స్ అధికారుల సహాయంతో దోచేసుకోవటం, పనిచేసుకోవటం, చివరికి అల్టిమేట్గా దక్కాల్సిన ఫలాలు ఎవరైతే ఉన్నారో, కామన్ పీపుల్కి దక్కాల్సిన ఫలాలు ఏవైతే అవన్నీ కూడా పక్కదారి పట్టే ప్రమాదం అయితే ఉంటుంది. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్.